వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాకపోతే ఇప్పుడు హర్ష కుమార్ గారి మీద ఒకటే ఆరోపణ, ఆయన కుల నాయకుడా రాజకీయ నాయకుడా, హిందుత్వవాద హిందుత్వ వ్యతిరేక ఏంటనేది ఒకటే కామెంట్స్ బయట. ఏమంటారు దీనికి మీరు చెప్పాలి. ఇప్పుడు ఆ, అణగారిన వర్గాల గురించి పోరాడిన ఆ, ఉమ్, లేకపోతే అన్యాయం జరిగిన వాళ్ళ గురించి పోరాడిన ఉమ్, కులం ముద్రేస్తే మనం ఏం చేయగలం చెప్పండి. ఉమ్, ఇప్పుడు కుందాలపల్లి ఉంది. ఉమ్, ఎప్పుడు దాకా ఎందుకు కుందాలపల్లి ఉంది? ఉమ్, కుందాలపల్లిలో వాళ్ళు శవాన్ని మోసుకుని వెళ్తూ ఉంటుంటే రోడ్డు మించి తీసుకెళ్ళడానికి వీల్లేదన్నారు. కింద పడేశారు ఆ శవపేటికని. చాలా గొడవలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు. ఎందుకు? అంతకుముందు ఆ వీధిలో పెళ్ళి అయిందంటే ఇప్పుడు 3వ తారీఖున వీళ్ళు తీసుకెళ్తుంది 14వ తారీఖు పీ గన్నవరం నియోజకవర్గం మీరు చెప్పేది. పీగన్నవరం నియోజకవర్గం. ఆ, అంటే ఎంత అన్హ్యూమన్ అండి. ఒక దళితుడి శవాన్ని రోడ్డు మీద, పైగా దళితుల డబ్బుతో వేయించిన రోడ్డు మీద తీసుకెళ్ళకూడదంటే తప్పు కదా. ఇక్కడున్న హర్ష కుమార్ గారికి తెలిసిన వాస్తవము అక్కడున్న ఎమ్మెల్యేకి తెలియదు. ఎస్సీ నియోజకవర్గం కదా అది, ఆయన ఎస్సీ ఎమ్మెల్యేనే కదా అక్కడ ఉండేది. మరి ఆయనకి తెలియదు అంటారా? వాళ్ళ అధికార పార్టీ కదా. పాపం వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు, ఆ, మాట్లాడతానులే. ఆ, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అండి, ఎస్సీలకి మా దళిత ఎమ్మెల్యేలు మాట్లాడలేరండి దళిత సమస్యల మీద. మీరు నేను 2004లో అయ్యాను. 2004 నుంచి 2026 24 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే దళిత సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడడం చూసారా? ఎందుకు మాట్లాడలేరంటారు? భయం అండి. మీకు భయం లేదా? నాకు భయం లేదు. ఓకే. కారణం ఇప్పుడు మరి కారణం పీ గన్నవరం ఎమ్మెల్యే భయంతోనే మాట్లాడలేదా? కారణం ఎందుకంటే ఆ, కారణం ఎందుకంటే నేను మాట్లాడితే కాపుల పార్టీలో నేను నెగ్గాను. ఆ, రేపు పొద్దున్న కాపుల పార్టీ టికెట్ ఇవ్వరు నాకు. ఆ, ఆ ఒక్క భయమే నా దగ్గర లేదు. ఉమ్, నేను సొంతంగా తెచ్చుకున్నాను టికెట్. రాజశేఖర రెడ్డిని కానీ పతిగోండి కాదని నేను సొంతంగా పార్టీ హైకమాండ్ దగ్గర నేను తెచ్చుకున్నాను. ఉమ్, నాకు ఎవడ భయం లేదు. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి కుల వ్యవస్థ వల్ల ఎలా జరుగుతూ ఉంటుంటే పాలేరులు పెడతారు సర్పంచుల కింద, ఉమ్, లేకపోతే ఎమ్మెల్యేలు చదువుకున్న వాడైతే పంపి పెట్టరు. ఉమ్, మొన్న ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరు, ఒక అమ్మాయిని అరవ శ్రీధర్ అరవ శ్రీధర్. రైల్వే కోడ్. అతని కన్నా ముందు పోటీ చేసిన అతను ఒక కంప్యూటర్ ఇదంట. ఇతను బీటెక్కే, కానీ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి రెడ్డి ఎవరు ఇతను ఖర్చు పెడతాను. భాస్కర్ భాస్కర్ ఎస్సీనే. భాస్కర్ చెప్పింది, భాస్కర్ ఎస్పీ. అతను ఇండివిజువల్గా పైకి వచ్చి డైరెక్ట్గా చాలా వెల్ ఎడ్యుకేటెడ్. టాటా కన్సల్ట్ టాటా కాదండి, బాగా వెల్ ఎడ్యుకేటెడే కాకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ తెలిసిన అతనికి మానేసి అరవ శ్రీధర్కి ఎందుకు ఇచ్చారంటే, అరవ శ్రీధర్ కూడా బీటెక్కే, కానీ అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు అతన్ని స్పాన్సర్ చేశారు. అతనికైతేనే ఎందుకు చేశారంటారు? ముక్కా రూపానంద రెడ్డి గారు చేసింది. ముక్కా రూపానంద రెడ్డి. ఎస్, ఎందుకు చేస్తాడు అతను? అతనికి ఎదురు తిరిగి వాళ్ళు ఎవరన్నా కావాలనుకుంటారా? అనుకో. భాస్కర్ కూడా ఎస్సీనే కదా. భాస్కర్ నాలాంటి మనిషి అయి ఉండాలి. ఓకే. భాస్కర్ రాజానుభావుడు, మంచి అది విద్యావంతుడే కాకుండా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి. ఇండివిజువల్ గా స్వతంత్రుడు ఇండివిజువల్ గా వచ్చినోడిని ఎవరిని కూడా ఈ పార్టీలు, తెలుగుదేశం అనవండి, లేకపోతే వైఎస్పీ అనవండి, ఏ పార్టీలు కూడా వాళ్ళని రానివ్వు. అంటే పార్టీలు అనొచ్చా, పార్టీలలో ఉన్న అగ్ర కులస్తుల ఆధిపత్యం అనొచ్చా? పార్టీలు అందరూ ఉంటారు కదా. వీళ్ళందరూ కూడా మీకు చూడండి, ఇప్పుడు అది కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వీళ్ళందరూ ఉంటారు. అందరూ ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అగ్రవారు అందరూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఎస్సీల విషయానికి వస్తే పార్టీ అనొచ్చా, అంటే ఆ పార్టీలో ఉంటున్న అగ్ర కులస్తులు అనొచ్చా? మీరు ఒకటి విషయం చెప్తాను, మీ ఇష్టం వచ్చినట్టు నియోజకవర్గం పేరు చెప్పండి. అమలాపురం ఉంది. అమలాపురం ఎమ్మెల్యే టికెట్ ఎవరు ఇప్పించారండి? అతను సొంతంగా తెచ్చుకున్నాడా? చెప్పండి సార్. ఎవరు బ్యాక్గ్రౌండ్ అంటారు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు వాయించారంటారు? అక్కడ కిరా అని ఎవరు? అలా కదండి, అక్కడ
ఇంతకుముందు చేసినటువంటి ఎమ్మెల్యే చనిపోయాడు ఆయన, మన అమలాపురం పినిపే విశ్వరూప్ గారు మీ ఫ్రెండే కదా, ఆయనే కదా కాదండి, పినిపే విశ్వరూప్ కాదు. పినిపే విశ్వరూప్ కన్నా ముందు కాపు లైన్ చేశారు ఆయన, మినిస్టర్ కూడా చేశారు. ఓకే. తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్. వాళ్ళ అల్లుడే మన ఈయన ఎవరు, తోట నరసింహం గారు. తోట నరసింహం గారి బాంబు కాకినాడ. వాళ్ళ సిస్టర్ని తోట నరసింహం గారు చేసుకున్నారు, ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు. వాళ్ళ అబ్బాయిలు ఈ ఎమ్మెల్యేని సపోర్ట్ చేసి తీసుకెళ్ళి ఇప్పించినాయి, ఎందుకంటే ఆయనకి రాజప్పకి పడదు కాబట్టి. అలాగే ఇప్పుడు మీరు జనసేన ఎమ్మెల్యే అన్నారు చూడండి, కాదు ఇక్కడ పి గన్నవరం. అతను ఎవరండి? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా మీకు? తెలీదు. అతను డీజీపీ ఆఫీస్, తెలంగాణ డీజీపీ ఆఫీసులో ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ అయినా. పోలీస్ ఆఫీసర్ కాదండి, తెలంగాణ డీజీపీ ఆఫీసులో ఒక సూపరింటెండెంట్ కింద రిటైర్ అయిన మనిషి, అంతేగాని అతను పోలీస్ ఆఫీసర్ కాదు. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉంటారండి ఎస్సీస్? ఎవరిని మార్చి ఇచ్చారు అతనికి ఎవరిని మార్చి ఇచ్చారు? మహాసేన రాజేష్ని మార్చి అతనికి ఇచ్చారు. కరెక్ట్. మహాసేన రాజేష్కి ఇచ్చారు. రాజేష్ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అతన్ని మార్చేసి అతన్ని పెట్టారు. ఎంప్లాయీని రిటైర్డ్ అయిపోయిన వాడిని తీసుకుంటా తెప్పితే పార్టీలు. మీరు తర్వాత రాజోలు నియోజకవర్గం ఎవరండి సార్? రాజోలు నియోజకవర్గం ఎవరండి? ఎక్కడ దాకా వెళ్ళవసరం లేదు. అతను దేవవరప్రసాద్. ఎవరండి అతను? గిడ్డి సత్యనారాయణ. గిడ్డి సత్యనారాయణ. ఇతను దేవవరప్రసాద్. ఎవరండి దేవవరప్రసాద్? ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చేశాడు. పవన్ కళ్యాణ్కి పిఏ కింద పనిచేశాడు. పవన్ కళ్యాణ్కి పిఏ కింద పనిచేశాడు కాబట్టి ఒక ఎస్సీ నియోజకవర్గం వెళ్ళి అక్కడ పోటీ చేయరు అన్నాడు. ఇది ఏ నియోజకవర్గం తీసుకోండి, ఒక రిటైర్డ్ ఐఏఎస్ కదా ఐఏఎస్. అందుకని పిఏకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్, హూ ఇస్ పవన్ కళ్యాణ్? పవర్ స్టార్ అయినా, పవర్ స్టార్, పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉప ముఖ్యమంత్రి అవ్వకముందు వెళ్ళి అతను ఊడిగం చేస్తాడా? ఒక పార్టీ అధ్యక్షుడు కదా. పార్టీ అధ్యక్షుడు అయితే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఏమీ ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా వెళ్తే చేస్తాడా? మరి ఈయన ఆశించి వెళ్ళాడు, ఆయన ఆశించి తీసుకోలేదు కదా, రామని చెప్పలేదు కదా, ఈయన ఆశించి వెళ్ళాడు, వెళ్ళాడు, ఆయన ఫుల్ఫిల్ చేశాడు కదా. అవును, మంచిదే కదా. ఎందుకు అక్కడ రాజోల్లో ఇప్పుడు తను ఎప్పుడైనా వెళ్ళాడా? రాజోల్లో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? పి గన్నవరంలో ఎంతమంది ఎస్సీలు పార్టీల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు? జనసేనలో ఎంతమంది పార్టీల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు? తెలుగుదేశంలో ఎంతమంది పార్టీ పనిచేసిన వాళ్ళు ఉన్నారు? వీళ్ళు ఎవరో కనపడరు, వాళ్ళకి వేల మంది ఉన్నారండి. వాళ్ళకి పనికొచ్చి వాళ్ళని, వాళ్ళకి కనపడిన వాళ్ళని అదే ఓపెన్ కాన్స్టిట్యున్సీలో పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇస్తారు. రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో పార్టీ పనిచేసిన వాడికి ఎవరు? వాళ్ళకి చెప్పు కింద ఉన్న వాళ్ళకి ఇస్తారు. అందుకని వాళ్ళు మాట్లాడరు. ఒక ఐఏఎస్ కదా ఆయన. ఐఏఎస్ అయితే ఎవరికండి? పరిపాలన తెలిసిన వ్యక్తి కాబట్టి ఐఏఎస్ అయితే మటుకు ఏంటి, అతని దగ్గరికి పిఏ కింద చేశాడు కాబట్టి ఇచ్చారు అతనికి. మన దేశంలో ఐఏఎస్ ఇస్ ద మోస్ట్ హైయెస్ట్ పోస్ట్ కదా. ఇంకా ఐఏఎస్ అంటే పెద్ద ఇది అనుకుంటున్నారా? బానిసలు అంటే ఐఏఎస్లు బానిసలు కదా, మాట తూలుతున్నారు బాగాను. బానిసలు ఎవరికి బానిసలు? ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ముఖ్యమంత్రికి బానిసలు ఐఏఎస్లు అంటే చెప్తున్నాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎన్ని ఉదాహరణలు చెప్పమంటారు? ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది భీమవరంలో. ఆ యొక్క ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయాల్సిన పనులేనయ్యి. ఏం చేయాలి వాళ్ళు? ఏం చేయాలి వాళ్ళు అంటున్నా. అంటే పేదల గుడిసెల్ని ఒక ఎమ్మెల్యే చెప్పాడని కూలగొట్టించేస్తారా? ఐఏఎస్లు, ఐపీఎస్లు బానిసలు మీరంటున్నారు. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట పరిధిలో పనిచేస్తే ఖద్దరు మనుగడ సాగించగలడా? మనుగడ సాధించలేదన్నది ఖద్దరు విషయం కాదండి. నేను అడిగిన ప్రశ్నకి మీరు అడిగే ప్రశ్న శాసిస్తుంటే వ్యవస్థకి నిలబడి పోరాటం చేస్తే వాళ్ళు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు చేస్తారని వాళ్ళు బానిసల కింద పనిచేస్తున్నారు. మాట వినని వాళ్ళు ఏమవుతున్నారు? ఇప్పుడు ఐఏఎస్ని, ఐపీఎస్ని కూడా జైలుకి పంపిస్తున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థ వాళ్ళు